గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. చర్మ వ్యాధితో బాధపడుతున్నారా? ఇవి రావడానికి కారణాలేంటి? వీటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదేవిధంగా హోమియోపతిలో వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? వీటి గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సుబోధ్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, అసలు ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తాయి? మెయిన్ రీజన్స్ ఏంటి? రైట్. సో స్కిన్ అనేది కూడా ఒక అవయవం కింద తీసుకుంటే మనము దానికి సంబంధించిన జబ్బుల గురించి కూడా డిస్కస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పొచ్చండి. సో శరీరంలో ఉండేటటువంటి అన్ని అవయవాల కంటే కూడా చాలా పెద్దది అని చెప్పవచ్చు స్కిన్ గురించి కనుక చూసుకున్నట్లయితే. సో దీంట్లో మనకి ఏంటంటే అనేక రకాల ఇబ్బందులు, నార్మల్గా ప్రతి అవయవానికి వచ్చినట్లుగా దీనికి కూడా ఇన్ఫెక్షన్స్ వలన వచ్చేటటువంటి ఇబ్బందులు కానీ, లేకపోతే దీని పనితీరులో తేడా ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఇబ్బందులు కానీ, లేకపోతే వేరే ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన ఇబ్బందుల వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు కానీ లక్షణాలు కానీ ఉంటాయని చెప్పవచ్చు. సో అనేక రకాల ఇబ్బందులు అండి. ఎందుకంటే స్కిన్ అనేది కూడా చాలా ఏరియా కవర్ చేస్తూ ఉంటుంది, చాలా పెద్దది కాబట్టి అనేక రకాల ఇబ్బందులు. దాంట్లో మేజర్ ఇబ్బందుల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆ ఇబ్బందులకి గల కారణాలు కనుక చూసుకున్నట్లయితే ఏ ఇబ్బందిని బట్టి ఆ ఇబ్బందికి సంబంధించినంత వరకు సపరేట్ రీజన్స్ అండి. అది ఇన్ఫెక్షన్ కావచ్చు, బయట నుంచి వచ్చే క్రిమి కీటకాల వల్ల కావచ్చు, లేకపోతే శరీరంలోని వేరే ఇతర అవయవాలకు సంబంధించిన మార్పుల వల్ల కానీ, వాటికి సంబంధించిన తేడాల వల్ల కానీ కావచ్చు, లేకపోతే వేరే ఇతర సిస్టమ్స్ గురించి అంటే ఇమ్యూన్ సిస్టమ్ లాంటి ఇబ్బందుల గురించి కూడా అవ్వచ్చండి. ఓకే సార్, మరి కొంతమంది సోరియాసిస్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. ఇది చాలా సీరియస్గా కూడా తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. అసలు ఈ సోరియాసిస్ అంటే ఏమిటి? ఇది రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి? రైట్. సో ఈ చర్మ వ్యాధులు అన్నింటిలో కూడా తీసుకుంటే ఒక ముఖ్యమైన ఇబ్బంది కింద చెప్పవచ్చు అండి సోరియాసిస్ అనేది. సో సోరియాసిస్కి సంబంధించినంతవరకు ఇబ్బంది కనుక తీసుకున్నట్లయితే చర్మం పైన మనకి పొలుసుల కింద ఫామ్ అయిపోవటం, పగుళ్ళు రావటం, దాంతోపాటు స్కిన్ అనేది కూడా మనకి అంటే పొలుసుల కింద ఫామ్ అయిపోతూ బయటికి రావటం అనేది, దాంతోపాటు దురద, మంట ఇటువంటి లక్షణాలు కూడా చూస్తూ ఉంటాం దీంట్లో. సో సోరియాసిస్ ఎందుకు ఇంపార్టెంట్, లేకపోతే సోరియాసిస్ వలన ఎందుకు ఇబ్బందులు తలెత్తుతాయని చెప్తామంటే, సోరియాసిస్ జనరల్గా ఏంటంటే దీంట్లో కూడా అనేక రకాల సోరియాసిస్ ఉంటాయండి. మనకు మామూలుగా కామన్గా కనిపించే వెరైటీస్ కనుక తీసుకున్నట్లయితే ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అని చెప్పి అనుకోవచ్చు, లేకపోతే సెబోరిక్ సోరియాసిస్, లేకపోతే పస్టిలర్ సోరియాసిస్, లేకపోతే ప్లాంటోపార్మర్ సోరియాసిస్, ఇటువంటి కామన్ వెరైటీస్ అని చెప్పి అనుకోవచ్చు. సో అయితే దీంట్లో ఏమవుతుంది అంటే కనుక మనకి ఏదైతే మనకి స్కిన్ నుంచి మనకి డర్మిస్ కానీ ఎపిడర్మిస్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయండి. అయితే కింద నుంచి మనకి ఏంటంటే ఎప్పుడు కూడా మల్టిప్లికేషన్ కణాలు అనేది కూడా ఎప్పుడు కూడా ఉత్పత్తి అవ్వటము, అలాగే పైన ఉన్న డెడ్ స్కిన్ అనేది కూడా ఎప్పుడు కూడా ఎక్స్ఫోలియేట్ అవ్వటం, అంటే నార్మల్గా మనకు తెలియకుండా కొంచెం పల్చటి పొరల కింద లేకపోతే కొన్ని రోజులకి అంటే మనకు సుమారుగా కనుక చూసుకున్నట్లయితే 8 నుంచి 20 రోజుల మధ్యలో ఎప్పుడైనా కానీ ఈ ఒక లేయర్ అనేది ఫామ్ అవటం, అది పోవటం అనేది కూడా మనం చూస్తుంటాం. అయితే ఎప్పుడైతే ఇది వేగవంతం అవుతుందో, ఎందుకు వేగవంతం అవుతుందంటే ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ అండి. దీంట్లో ఏమవుతుందంటే మన రోగనిరోధక వ్యవస్థ మన చర్మంలోని కణాలపైన దాడి చేయటం వల్ల దాన్ని ఎదుర్కొనే ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఈ మల్టిప్లికేషన్ ఆఫ్ సెల్స్ అనేది కూడా బాగా టర్న్అవుట్ అంటాం అనమాట. సెల్ టర్న్అవుట్ అనేది కూడా బాగా వేగవంతం అయిపోవటం, దీనివల్ల వేగంగా కూడా ఈ డెడ్ స్కిన్ లేయర్ అనేది కూడా మనకి పైనకి తేలుతూ రావటం, దానివల్ల కూడా చర్మం అనేది మనకి కొద్దిగా లావుగా మారిపోతూ మనకి పొలుసుల కింద బయటికి పొట్టు కింద రావటం అనేది కూడా మనం ఈ సోరియాసిస్లో గమనిస్తుంటాం అనమాట. అయితే ఇది ఎంతమందికి కేవలం స్కాల్ప్లు అంటే తలలో మాత్రమే ఉండటం స్కాల్ప్ సోరియాసిస్ అని, అరచేతులు లేకపోతే పాదాల్లో మాత్రమే ఉండటం దాన్ని ప్లాంటోపార్మర్ సోరియాసిస్ అని. అండ్ అలాగే సోరియాసిస్ వచ్చే విధానాన్ని బట్టి అంటే చిన్నగా చుక్కల కింద ఉంటుందా, లేకపోతే చాలా చోట్ల పెద్దదిగా ఉంటుందా జనరలైజ్డ్ సోరియాసిస్ లాగా, లేకపోతే దాంట్లో పస్ నిండి ఉంటుందా పస్టిలర్ సోరియాసిస్, ఇలా రకాలు ఉంటాయండి. అయితే దీంట్లో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది పెరుగుతున్న కొద్దీ మొత్తం శరీరం అంతా కూడా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే దీనికి ప్రజెంట్ ఉన్న వైద్య విధానంలో కేవలం కంట్రోల్ పెట్టడానికి మాత్రమే ఉన్నాయి, పూర్తిగా నయం చేసేటటువంటి వైద్యాలు కేవలం కొన్ని మాత్రమే మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ రెండోది ఏంటంటే ఈ సోరియాసిస్ కనుక తీవ్రతరంగా ఉంటే అది ఫర్దర్గా కూడా వేరే ఇతరత్ర అవయవాలు కామన్గా చూసేటటువంటి ఇబ్బంది ఏంటంటే కీళ్ళకు సంబంధించిన ఇబ్బందులు, సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా దారితీయడానికి అవకాశం ఉంటుంది. సో కీళ్ళు కూడా మనకి కీళ్ళల్లో కూడా ఇబ్బందులు తలెత్తడం, కీళ్ళకు సంబంధించినంత వరకు వాపులు రావటం, నొప్పి కింద ఉండటం, కీళ్ళు డిఫార్మిటీస్ ఫామ్ అయిపోవటానికి కూడా సోరియాటిక్ ఆర్థరైటిస్లో అవకాశాలు ఉంటాయి. సో అందుకని సోరియాసిస్కి సంబంధించినంత వరకు ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఇది కేవలం అంటే కనిపించడానికి ఇబ్బందికరంగా మారటమే కాకుండా చర్మంలో అనేక రకాల ఇబ్బందులు తలెత్తడం, దానివల్ల ఇవన్నీ కూడా లక్షణాలు మొదలవటం అనేది కూడా మనం చూస్తూ ఉంటామని చెప్పొచ్చండి. ఓకే, కాల్ తీసుకుందాం. హలో హలో పద్మ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి ఇబ్బంది ఏముంది? సార్ నాకు ఒక 2-3 నెలల నుంచి వెళ్ళంత దురద వస్తుందండి. ఓకే. అది చిన్న చిన్న దురద వచ్చినప్పుడు దద్దుర్లు వచ్చేస్తున్నాయి. ఓకే.
బాగా దురద వస్తుంది. ఏదైనా టాబ్లెట్ వేసుకుంటే 2-3 రోజులు తగ్గుతుంది, మళ్ళీ వెంటనే దురద వస్తుందండి. ఓకే. టెస్ట్ చేయించుకుంటే రక్తంలో ఎలర్జీ ఉంది అన్నారండి. రైట్ రైట్ ఓకే ఓకే. అది ఎలా తగ్గిద్ది అంటారా? రైట్, తగ్గుతుందమ్మా డెఫినెట్గా కూడా. దీన్ని మనం హైవ్స్ అని చెప్పి అంటాం, లేకుంటే అర్టికేరియా అని చెప్పి అనవచ్చు. లేకుంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే రక్తంలో ఉండేటటువంటి ఇస్నోఫిల్స్ కానీ సీరం ఐజీ యాంటీబాడీస్ అంటే ఎలర్జీకి సంబంధించిన కణాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రతిచర్య కింద నార్మల్గా ఎలర్జెన్స్ అంటామమ్మా. ఎప్పుడైనా ఎలర్జెన్ మనకి కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు నార్మల్గా మన బాడీ రియాక్ట్ అవ్వటం, దానికి సంబంధించిన ఒక రియాక్షన్ కనిపించడం అనేది చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఈ ఇస్నోఫిల్స్ కానీ సీరం ఐజీ యాంటీబాడీస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే శరీరంలో ఈ రెస్పాన్స్ అనేది కూడా ఎక్కువ ఉండటం, హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ అంటాం. అంటే కొద్దిగా ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఓవర్ యాక్ట్ అవ్వటం వలన వచ్చేటటువంటి కొన్ని రకాల ఇబ్బందుల్లో ఈ హైవ్స్ కానీ అర్టికేరియా అని చెప్పి అంటుంటాం, దీని ఇబ్బంది ఉంటుంది. సో దీంట్లో ఏమవుతుందంటే దురద రావటం, మనకి మీరు స్క్రాచ్ చేసినప్పుడు ఆ మార్క్స్ పడిపోవటం, రెడ్గా కందినట్లు కావటం, ఏదో దోమ కొడుతున్నో చీమ కొడుతున్నో కందినట్లుగా అనిపించటం, అండ్ అట్లాగే అది టచ్ చేసినప్పుడు వేడి వాపు అనిపించటం, ఈ ముఖ్యమైన లక్షణాల కింద ఉంటుంది. ఏదైనా ఎలర్జీ తగ్గడానికి సంబంధించిన మాత్ర వాడడంతో ఇమీడియట్గా కూడా రిలీఫ్ రావటం, కొన్ని రోజుల పాటు ఇబ్బంది లేకుండా అనిపించడం, మళ్ళీ తిరిగి కూడా ఇబ్బంది తలెత్తడం అనేది మనం గమనిస్తుంటాం. అయితే మీరు చేయవలసింది ఏంటంటే ఏ వస్తువులకి ఎక్స్పోజ్ అయినప్పుడు లేకపోతే ఏ వస్తువులు ఆహారంలో తిన్నప్పుడు మీకు ఇబ్బంది అవుతుందని కొద్దిగా గమనించుకొని ఉండటం, అండ్ అట్లాగే బ్లడ్ రిపోర్ట్స్ ఇవన్నీ కనుక తీసుకొని వచ్చినట్లయితే డెఫినెట్గా హోమియోపతి చికిత్సలో దీనికి పర్మనెంట్గా సొల్యూషన్స్ ఉంటాయండి. కేవలం కంట్రోల్లో పెట్టడమే కాకుండా పూర్తిగా నయం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఎంత తీవ్ర స్థాయిలో ఇస్నోఫిల్స్ ఉన్నాయి, సీరం ఐజీ యాంటీబాడీస్ ఎంత ఎక్కువ ఉన్నాయి, లేకపోతే హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ ఎట్లా ఉంది, వీటన్నిటిని ఆధారంగా చేసుకొని మనం పూర్తిగా నయం చేసుకోవడానికి ఎంత సమయం పాటు ట్రీట్మెంట్స్ వాడాలా, లేకపోతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, కాల్ తీసుకుందాం. హలో హలో, చెప్పండి రాజేష్ గారు, మీ ప్రాబ్లం ఏంటి? మా బాబుకు 24 years ఉంటాయి మేడం. అరికాళ్ళు మొత్తం ఇట్లా నల్లగా అయిపోయి ఇట్లా పగిలినట్టు అవుతున్నాయి. ఓకే రైట్, ఎన్నాళ్ళ నుంచి ఉందండి ఇబ్బంది? హలో హలో సార్, ఎన్నాళ్ళ నుంచి ఉందండి ఇబ్బంది? హలో హలో చెప్పండి, వింటున్నాను. ఎన్నాళ్ళ నుంచి ఉంది ఇబ్బంది? మా బాబు 24 years అంటే అరికాళ్ళు పాదం మొత్తం ఇట్లా 2 కాళ్ళు కూడా ఓకే ఇట్లా పగిలిపోయి మొత్తం బ్లాక్ అయిపోయినవి. ఏం చూపించినా గానీ సరిగా తగ్గుతలేదు సార్. రైట్, ఆ పగుల్లోంచి బ్లడ్ రావటం కానీ పొట్టు పొలుసుల కింద రావటం ఏమైనా ఉంటుందండి? ఇట్లా పులుసుల్లాగా ఏం లేదు కానీ బాబాయ్ ఇట్లా కట్ చేసి చేతులతో తీసేస్తుంది. రైట్ రైట్ రైట్. సో అదే అండి, ఇది ప్లాంటార్ సోరియాసిస్కి సంబంధించిన ఇబ్బంది అయి ఉండొచ్చు, లేకపోతే మనకి డెర్మటోమయోసైటిస్ అంటాము, అది ఒక ఇబ్బంది అయ్యి ఉండొచ్చు. సో ఒకసారి డెఫినెట్గా కనుక మనం చూసినట్లయితే డెఫినెట్గా ఏ రకమైన ఇబ్బంది, దానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ చేస్తే మనకి పూర్తిగా తగ్గడానికి అవకాశం ఉంటుందో చెప్పొచ్చు అండి. వయసు 24 సంవత్సరాలు ఉంటున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి ఇటువంటి ఇబ్బంది? రైట్, సో ఒకటండి, అంటే ఇటువంటి ప్రజెంటేషన్స్ కూడా మనకు ఉండడానికి అవకాశం ఉంటుంది కొన్నిసార్లు. సో దీన్ని పూర్తిగా మనం ఎగ్జామిన్ చేసి అవసరం అంటే కనుక మనము స్కిన్ బయోప్సీ కూడా చేసుకున్నట్లయితే కన్ఫర్మేషన్ ఎటువంటి ఇబ్బంది ఉంది, లేకపోతే ఇన్ఫ్లమేటరీ సెల్స్ ఏమైనా ఎక్కువగా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా కూడా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. డెఫినెట్గా హోమియోపతిలో వీటికి చికిత్స ఉందని చెప్పవచ్చు. డెఫినెట్గా హోమియోకేర్ ఇంటర్నేషనల్ అందించేటటువంటి కాన్స్టిట్యూషనల్ వైద్యాన్ని ప్రయత్నం చేయడానికి చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మేడం, యాదయ్య గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో? మా ప్రాబ్లం వచ్చేసి బాబుకు మేడం. ఓకే చెప్పండి. చెప్పండి, వింటున్నానండి. ఇబ్బంది 13 years ఉంటాయి సార్. ఓకే, 13 years అయితే అతనికి మొత్తం కాళ్ళకు చేతులకు తర్వాత వెనకాల వీపుల మెడల పైన ఓకే బాగా మొత్తం పుండలేకి వచ్చేసేసి ఎంత ఎర్రగా వచ్చేస్తుంది సార్. ఓకే, మన టాబ్లెట్ చర్మమ్యాగ్ సార్ తీసుకెళ్ళాను, ఇద్దరిని చేంజ్ చేశాను నేను. ఓకే, అయితే ఎక్కడైనా కానీ టాబ్లెట్ వాడితేనేమో తగ్గుతున్నాయి. వెరీ గుడ్. ఓకే, టాబ్లెట్ ఆపంగానే మళ్ళీ సేమ్ యథావిధిగా గుండె వచ్చేసేసి మళ్ళీ సేమ్ బ్లాక్ గా నల్ల వచ్చేసేసి ఎర్రగా అయిపోతున్నాయి సార్. ఓకే 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 రైట్. ఇప్పటికి 1.5 month అవుతుంది. ఓకే ఓకే 1.5 సార్, సారీ 9 months అవుతుంది. 9 months అవుతుంది. ఓకే ఓకే రైట్. సో వేరే ఇంకేదైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయండి? ఏం లేదు. ఏం లేదు. రైట్. సో ఒకటండి, అంటే డెఫినెట్గా కూడా ఇటువంటి ఇబ్బందులు కూడా మనం హోమియోపతి ద్వారా నయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి అంతకుముందు వాడిన మెడిసిన్స్, ఎందుకంటే వాటికి కూడా రెస్పాన్స్ ఉండిందని చెప్తున్నారు, కాకుండా పూర్తిగా నయం అవ్వకుండా మళ్ళీ కూడా తిరిగి వస్తుందని చెప్తున్నారు. సో మళ్ళీ తిరిగి రావడానికి గల కారణాన్ని తెలుసుకోవటం, అట్లాగే జబ్బుకు సంబంధించినంత వరకు కూడా ప్రాపర్గా ఎటువంటి మెడిసిన్స్ ఇచ్చున్నారు,
ఎందుకు తగ్గింది లేకుంటే ఎందుకు తగ్గలేదని, పూర్తిగా తగ్గలేదనేది కూడా మనం ఆ విధంగా కూడా ఇన్వెస్టిగేట్ చేసి మనము ఫర్దర్గా కూడా ట్రీట్మెంట్స్ గురించి కానీ జాగ్రత్తల గురించి కూడా మనం ఫర్దర్గా కూడా డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి హోమియో కేర్ విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. మనం సోరియాసిస్ విషయానికి వస్తే ఇది వంశపారపర్యంగా వచ్చే ఛాన్స్ ఉందంటారు. ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీకి కానీ ఈ ప్రాబ్లం ఉన్నట్లయితే బేబీకి కూడా వచ్చే ఛాన్స్ ఉందంటారు. రైట్. సో ఒకటండి, అంటే వంశపారంపర్యంగా కనుక మనం చూసుకున్నట్లయితే హెరిడిటరీగా ఇటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన ఇబ్బందిలో ఒకటి, ఆటో ఇమ్యూనిటీలో ఒక ముఖ్యమైన ఇబ్బంది కింద చెప్పుకుంటూ ఉంటాం. అండ్ అట్లాగే ఏంటంటే దీంట్లో హెచ్ఎల్ఏ ఫ్యాక్టర్స్ అని చెప్పి అంటుంటాం. అంటే ఇమ్యూన్ సిస్టంలో ముఖ్యంగా పాత్ర పోషించేటటువంటి కొన్ని రకాల జన్యువుల్లో ఇబ్బందులు ఉండటం వల్ల జనరల్గా ఇటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. దానికి సంబంధించి కూడా హెచ్ఎల్ఏ కాంప్లెక్సెస్లో కూడా ఈ సోరియాసిస్లో కొద్దిగా ఇబ్బందులు ఉండటం గమనిస్తూ ఉంటాం. సో డెఫినెట్గా వంశపారంపర్యంగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు. తల్లిదండ్రులకు కానీ, నియర్ రిలేటివ్స్, బ్లడ్ రిలేటివ్స్ కానీ, అండ్ అట్లాగే మనం ఫస్ట్ లైన్ రిలేటివ్స్ అంటాం వాళ్ళకి కానీ, లేకుంటే బ్రదర్స్, సిస్టర్స్కి, సిబ్లింగ్స్కి ఎవరికైనా ఉన్నట్లయితే రావడానికి అవకాశాలు రెండింతలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు అండి. ఇదనే కాదు, ఆటోఇమ్యూన్ డిసీజెస్కి సంబంధించిన అన్ని ఇబ్బందులు కూడా హెరిడిటరీ వంశపారంపర్యంగా రావడానికి అవకాశం ఉంటుంది. రెండోది, మీరంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి కనుక ఇటువంటి ఇబ్బందులు ఉంటే పిల్లలకు వస్తుందని అడుగుతున్నారు. అది డైరెక్ట్గా రిలేటెడ్ కాదండి, అంటే అంటువ్యాధి కాదు అది. ఒకవేళ ఆ టైంలో తల్లిదండ్రులకు కనుక ఉన్నట్లయితే కన్సీవ్ అయిన తర్వాత కానీ లేకపోతే పిల్ల డెలివరీ అయ్యే టైంకి అటువంటి ఇబ్బంది ఏమీ వాళ్ళకి వచ్చేది కాకుంటే వాళ్ళకి లేటర్ స్టేజెస్లో తల్లిదండ్రులకు ఇబ్బంది ఉంటే ఏ జబ్బు అయినా కానీ పిల్లలకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అటువంటి దృష్టితోటి వాళ్ళకు కూడా రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు, కానీ ఖచ్చితంగా వస్తుందనో రాదనో చెప్పడానికి వీల్లేదని చెప్పొచ్చు అండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయండి? హలో, పింపుల్స్ ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయండి? 2 months నుంచి అవుతున్నాయి సార్. ఓకే, వయసు ఎంత ఉన్నారు ఇప్పుడు? వయసు 26 ఉంటాను సార్. 26 years ఉన్నారు. ఓకే, వేరే ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయండి? ఏం లేవు సార్. వెయిట్ ఏమైనా గెయిన్ అవుతున్నారు ఈ మధ్యలో? వెయిట్ 5 kgs పెరిగాను సార్. రైట్, ఓకే. సో డెఫినెట్గా అండి, అంటే దానివల్ల కూడా కొద్దిగా ఇబ్బంది క్రియేట్ అవడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా ఏంటంటే అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో మనం అంటే 15 నుంచి 20 మధ్యలో ఉండేటటువంటి ఏజ్ గ్రూప్స్లో జనరల్గా ఈ యాక్నీకి సంబంధించిన అంటే పింపుల్స్కి సంబంధించిన ఇబ్బందులు కానీ ఇటువంటి చూస్తూ ఉంటాం. వయసు పెరిగే కొద్ది కూడా ఇటువంటి ఇబ్బందులు జనరల్గా కూడా తగ్గుముఖం పట్టడం ఆటోమేటిక్గా, లేకుంటే హార్మోన్స్ కూడా బెటర్గా ఫ్లక్చుయేషన్స్ అన్నీ తగ్గిపోయి ఒక స్టెబిలిటీ వస్తుంది కాబట్టి అక్కడికి బ్యాలెన్స్ వస్తుంది కాబట్టి హార్మోన్స్ ఇవన్నీ ఇబ్బందులు కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్నిసార్లు మాత్రం మళ్ళీ మీరు వయసు పెరిగినప్పటికీ కూడాను ఏదైనా హార్మోన్కి సంబంధించిన ఇబ్బందులు లోపాలు తలెత్తినప్పుడు, లేదంటే ఫాస్ట్గా ర్యాపిడ్ వెయిట్ గెయిన్ అవుతూ ఉన్నా, లేకుంటే మీ అంటే లైఫ్ హ్యాబిట్స్లో కానీ జీవన ప్రక్రియలో ఏదైనా మార్పులు ఉన్నప్పుడు కూడా డెఫినెట్గా ఇటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుందండి. సో దానికి సంబంధించినంత వరకు మనం కారణాన్ని గుర్తించి ట్రీట్మెంట్ కనుక చేసినట్లయితే పూర్తిగా నయమైపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చండి. ఓకే, మరి స్కిన్ ప్రాబ్లమ్స్లో ఎక్సిమా అనేది ఒక ప్రాబ్లం. అసలు ఈ ఎక్సిమా అంటే ఏమిటి, అదేవిధంగా దీనికి ఇది రావడానికి కారణాలు, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? రైట్. సో ఎక్సిమా అనేది కూడా ఒక కామన్ స్కిన్ ప్రాబ్లం అని చెప్పొచ్చండి. చాలా మందిలో కూడా చూస్తూ ఉంటాం. లేకపోతే మనం మామూలుగా చెప్పుకోవాలంటే డర్మటైటిస్ అని చెప్పి కూడా అంటుంటాం. అంటే చర్మానికి సంబంధించినంత వరకు వాపు లాంటిదని చెప్పవచ్చు. లేకుంటే కామన్గా చూసే చాలా ఇబ్బందులు కూడా మనకి ఎక్సిమాకి సంబంధించి లేకపోతే డర్మటైటిస్కి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయని చెప్పొచ్చండి. దీంట్లో ఏమవుతుందంటే జనరల్గా మనం చూసేటటువంటి వెరైటీ కాంటాక్ట్ డర్మటైటిస్ అనేది చూస్తుంటాం. అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేది కానీ లేకపోతే ఏదైనా వస్తువుకి మనం ఎక్కువ సమయం పాటు అంటే పడని వస్తువు లేకుంటే రియాక్ట్ అయ్యేటటువంటి ఇబ్బందికరమైన వస్తువు అని చెప్పొచ్చు. దానికి ఎక్కువ సమయం పాటు మనము కాంటాక్ట్లో కనుక ఉన్నట్లయితే అటు నుంచి వచ్చేటటువంటి ఇబ్బందిని మనం కాంటాక్ట్ డర్మటైటిస్ అని లేకపోతే ఎక్సిమా అని చెప్పి అంటూ ఉంటాం. సో ఈ ఎక్సిమాలు ఏంటంటే దురద ఒంట్లో అంటే చిన్నగా గుల్లల్లాగా రావటం, అక్కడంతా దురద కింద ఉండటం, ఆ భాగంలో బాగా ఎక్కువగా స్క్రాచ్ చేసినప్పుడు చిన్నగా అది పగిలి నీరు లాంటిది కానీ బ్లడ్ లాంటిది కానీ రావటం, అది మళ్ళీ కూడా మానిపోవటం, మళ్ళీ కూడా ఇబ్బంది తలెత్తడం. ఏదైనా టోపికల్స్ అంటే క్రీమ్స్ ఏదైనా రాసినప్పుడు టెంపరీగా కొద్దిగా సూదింగ్గా అనిపించడం, మళ్ళీ కూడా తిరిగి ఇబ్బంది రావటం అనేది మనం ఈ ఎక్సిమాలో కూడా చూస్తుంటాం. లక్షణాల కింద ఇవి చెప్పొచ్చు. కామన్గా అయితే మనకి ఎక్స్పోజ్డ్ పార్ట్స్ అండి. జనరల్గా అయితే మనం చూసుకునే వెరైటీస్ అన్నీ కూడా కామన్ వెరైటీస్ ఎక్స్పోజ్డ్ పార్ట్స్లో ఎక్కువగా చూస్తుంటాం. ఓన్లీ ఎటోపిక్ డర్మటైటిస్ మాత్రం ఈ స్కిన్ ఫోల్డ్స్లో చూస్తుంటాం. అంటే మోచేతి లోపల ఫోల్డ్లో లేకపోతే మోకాల లోపల ఫోల్డ్లో. ఇదేంటంటే చర్మంలో మనకు ఉండేటటువంటి స్వెట్ గ్లాండ్స్ అనేది బాగా తక్కువగా ఉండేటటువంటి
దాంతో వచ్చే ఇబ్బంది అండి ఎటోపిక్ డర్మటైటిస్ కానీ లేకపోతే ఎటోపిక్ ఎగ్జిమా అంటాం, లేకపోతే ఎక్కువగా పొడివారిపోవటం వలన వచ్చేటటువంటి ఇబ్బంది ఇది. ఈ జనరల్గా పుట్టుకతో రావడానికి లేకపోతే వంశపారంపర్యంగా రావడానికి ఎటోపిక్ డర్మటైటిస్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అండ్ అట్లాగే వీళ్ళు ఎటోపిక్ ఇండివిజువల్స్ కనుక అయినట్లయితే వీళ్ళకి ఎలర్జీస్ కానీ ఆయాసానికి సంబంధించి లేకపోతే ఉబ్బసానికి సంబంధించిన ఇబ్బందులు కూడా చర్మవ్యాధులతో కూడి కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. సో వీళ్ళని డిఫరెంట్గా ట్రీట్ చేయవలసిన అవసరం ఉంటుంది మనకి. అంటే ఈ ఎటోపిక్ ఇండివిజువల్స్ని జాగ్రత్తగా ట్రీట్ చేయాలా, స్కిన్ ప్రాబ్లమ్స్ కనుక అగ్రెసివ్గా ట్రీట్ చేసినట్లయితే వీళ్ళకి ఇమీడియట్గా కూడా ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు కానీ లేకపోతే ఎటోపిక్ బ్రాంకైటిస్ కానీ లేకపోతే ఎటోపిక్ ఎలర్జిక్ ఆస్తమా కానీ ఇటువంటివి కూడా డెవలప్ అయిపోవడానికి తొందరగా అవకాశాలు ఉంటాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ట్రీట్ చేయాలి. అండ్ ఎగ్జిమాకి సంబంధించినంత వరకు చూసుకున్నట్లయితే హైజీనిక్ మెజర్స్ బాగా ఫాలో అవటం, ఏదైతే ఎలర్జన్ కానీ లేకపోతే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటిని పూర్తిగా అవాయిడ్ చేయటం, దాంతోపాటు హోమియోపతి లాంటి చికిత్సలు కనుక వాడుకున్నట్లయితే పూర్తిగా కూడా నయమైపోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చండి. ఓకే, కాల్ తీసుకుందాం. హలో హలో అవినాష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. నమస్తే డాక్టర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. యాక్చువల్లీ నాకు ఒక ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు ఎల్బోస్ దగ్గర కానీ లేకపోతే స్కిన్ హెడ్ లో కానీ ఇట్లా చుండ్రు బాగా ఎక్కువైపోయింది హెడ్ లో. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎల్బోస్ దగ్గర స్మాల్ కైండ్ ఆఫ్ సోరియాసిస్ అనుకుంటుంది. ఓకే, పొడిగా మారడం, స్కిన్ మళ్ళీ రాలిపోవడం జరుగుతుంది. ఓకే. సో దీనిపైన నేను వేరే హాస్పిటల్స్ కూడా చెక్ చేసినాను. మెడిసిన్స్ క్లోబెంజీ ఒక ట్యూబ్ ఇచ్చారు. అది పెట్టినప్పుడు తగ్గుతుంది, అది మానేసిన తర్వాత మళ్ళీ సేమ్ మళ్ళీ పెరుగుతుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ కొంచెం బర్నింగ్ సెన్సేషన్ కూడా ఉంది బాగా. ఓకే ఓకే ఓకే. సో దిస్ ఇస్ మై ప్రాబ్లం. రైట్. ఎన్నాళ్ళ నుంచి ఉందండి ఇబ్బంది ఇది? దిస్ ఇస్ అరౌండ్ 6 months. 6 months నుంచి. ఓకే, రైట్. సో ఒకటంటే దీనికి సంబంధించినంతవరకు జనరల్గా ఏంటంటే సోరియాసిస్కి సంబంధించినంతవరకు నార్మల్ ట్రీట్మెంట్స్లో కూడా అంటే కంట్రోల్ పెట్టడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అని చెప్పాలి. పూర్తిగా నయమైపోకుండా ఉంటాయండి వాటి వల్ల. ఏంటంటే కేవలం ఇబ్బంది ఉన్నప్పుడు ఆ మెడిసిన్స్ వాడడం, దానివల్ల కొద్దిగా తగ్గుముఖం పట్టడం, మళ్ళీ కొన్నాళ్ళ పాటు అది డిపెండ్స్ అనమాట. మీ బాడీ కానీ టైప్ ఆఫ్ సోరియాసిస్ కానీ లేకపోతే క్లైమేటిక్ వేరియేషన్స్ వీటన్నిటి వల్ల మళ్ళీ కూడా తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇటువంటి ఇబ్బందుల్ని మనం డెఫినెట్గా కూడా హోమియోపతి ద్వారా పూర్తిగా అంటే సంపూర్ణంగా కంప్లీట్గా కూడా నయం చేసుకోవడానికి అవకాశాలు డెఫినెట్గా ఉంటాయి. అయితే ఫస్ట్ ఏ రకమైన ఇబ్బంది, దాంట్లో టైప్స్, లేకపోతే ఏ స్టేజ్లో ఉంది, లేకపోతే ఎన్ని మెడిసిన్స్ వరకు అవసరం పడుతుంది, ఇవన్నీ కూడా చూసుకొని ఎంత డ్యూరేషన్ మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే ఫర్దర్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మళ్ళీ కూడా తిరిగి రాకుండా ఉండాలంటే ఇవన్నీ కూడా మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీలైతే ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మహేష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. ఫేస్ కు పింపుల్స్ అవుతున్నాయి మేడం. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయండి ఇబ్బంది ఇది? అదే 2 months ఇంతకుముందు కాల్ చేశాను. చెప్పండి చెప్పండి చెప్పండి. వేరే ఇంకా ఇబ్బంది ఉందా అండి? వేరే ఇబ్బంది ఏం లేదు సార్. ఒక 5 kg వెయిట్ పెరిగాను, అయితే పింపుల్స్ అవుతున్నాయి ఫేస్. రైట్. సో అదే అండి, ఇంతకుముందు కూడా చెప్పాను నేను. ఫస్ట్ ఏంటంటే వెయిట్ కంట్రోల్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. రెండోది ఏంటంటే ఏదైనా హార్మోన్స్కి సంబంధించిన ఇబ్బందులు ఏదైనా తలెత్తినాయా, స్కిన్కి సంబంధించినంత వరకు ఈ పింపుల్స్ రావడానికి అనేక రకాల కారణాలు ఉంటాయండి. వాటర్ చేంజ్ అవ్వటం, ఎన్విరాన్మెంట్ చేంజ్ అవ్వటం, మనం ఉండేటటువంటి ఈ లైఫ్ స్టైల్ కానీ ఎన్విరాన్మెంట్ చేంజ్ అయినప్పుడు కూడా దానికి రియాక్షన్ కింద ఆయిల్ అంటే స్కిన్ కొద్దిగా ఆయిలీగా కానీ డ్రైగా కానీ మారటం, దానివల్ల కూడా పింపుల్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏ రకమైన పింపుల్స్ అంటే దీంట్లో కూడా మనకి యాక్నీ వల్గారిస్, యాక్నీ రోజెస్ ఇట్లా ఉంటాయండి. ఆ టైప్ని చూసుకొని మనం దాని తర్వాత కేవలం హైజీనిక్ మెజర్స్ అంటే కొన్ని రకాల జాగ్రత్తలు ఫాలో అవుతూ తగ్గుముఖం పడతాయా, ఖచ్చితంగా కూడా ట్రీట్మెంట్స్ వాడవలసిన అవసరం ఉంటుందో చెప్పొచ్చు. హోమియోపతిలో దీనికి కూడా మంచి చికిత్స అనేది అవైలబుల్గా ఉందండి. వీలైతే విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఒకసారి. ఓకే, రైట్. ఇప్పుడు కొంతమందిని మనం చూసినట్లయితే బొల్లి మచ్చలతో ఎక్కువగా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అది చిన్నగా స్టార్ట్ అయ్యి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అవునండి. అప్పుడు అందరూ ఏం చెప్తూ ఉంటారంటే ఇది వన్స్ వచ్చింది అంటే పోవడం చాలా కష్టం అని చెప్తూ ఉంటారు. సో అది కంప్లీట్గా పోవడానికి హోమియోపతిలో ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? అంటే అది స్టార్టింగ్ రాగానే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే పోతుందంటారా? రైట్. సో దీన్ని మనం విటిలిగో కానీ లూకోడర్మా అని చెప్పి అంటుంటామండి. దీంట్లో ఏమవుతుందంటే పిగ్మెంట్ కణాలు మనకి ఏదైతే చర్మానికి సంబంధించినంత వరకు కలర్కి సంబంధించినంత వరకు పిగ్మెంట్ ఏదైనా మెలనోసైట్స్ అని చెప్పి అంటుంటాం. ఇది మెలనిన్ అనే పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేయడం వలన మన స్కిన్ కలర్ కానీ టోన్ కానీ డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. అంటే వీరిలో ఏమవుతుందంటే అది 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ అండి. ఎప్పుడైనా మెలనోసైట్ పైన దాడి అంటే ఇమ్యూనిటీ సిస్టమ్కి సంబంధించిన ఇబ్బందుల్లోనే ఇది కూడా వస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన ఏదైనా ఆటో ఇమ్యూన్ డిస్ట్రక్షన్ వలన మెలనోసైట్స్ ఆ ఏరియాలో ఆ పర్టికులర్ ఏరియాలో కనుక పనితీరులో తగ్గిపోయినా లేకపోతే కంప్లీట్గా కనుక అక్కడ ఈ మెలనోసైట్స్ అనేది డెడ్ అయిపోయినా కూడా అక్కడ పిగ్మెంట్ అంతా కూడా కోల్పోయి తెల్లగా కనిపించడానికి అవకాశాలు ఉంటాయి.
అయితే ఇటువంటి వాటిని డెఫినెట్గా కూడా కొంచెం డిఫికల్ట్ టు ట్రీట్ అనే చెప్పేటటువంటి ఇబ్బందుల్లో పెట్టుకోవాలా. అండ్ హోమియోపతిలో ఇటువంటి వాటికి కూడా చాలా చక్కటి సొల్యూషన్స్ అనేది ఉన్నాయండి. కాకుంటే టైం అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, అది జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తొందరగా కూడా మనకు మెలనోసైట్ అనేది కూడా రియాక్టివేట్ అయిపోవటం కానీ పిగ్మెంట్ ప్రొడక్షన్ కనుక రియాక్టివేట్ అయిపోవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయండి. వాటిని మనము డీపర్ లెవెల్ ఆఫ్ మెడిసిన్స్ అంటే ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన మార్పులు ఫస్ట్ సెట్ అవ్వడానికి మనం ప్రయత్నం చేసుకోవాలా. దాంతో పాటుగా కూడా మెలనోసైట్ని కూడా స్టిమ్యులేట్ చేస్తూ మనం పిగ్మెంట్ అనేది తయారయ్యేటట్లు చూసుకోవడం ద్వారా బెటర్ రిజల్ట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే నార్మల్ సిమ్టమేటిక్ ట్రీట్మెంట్స్ అని చెప్పి అంటుంటాం. హోమియోపతిలో సిమ్టమేటిక్ ట్రీట్మెంట్స్ ద్వారా ఇటువంటి వాటికి ఉపయోగం ఉండదండి. కేవలం కాన్స్టిట్యూషనల్ వైద్య విధానం కానీ లేకపోతే క్లాసికల్ హోమియోపతిని కనుక అవలంబించినట్లయితే మనకి బెటర్ రిజల్ట్స్ ఉండటానికి ఇటువంటి కేసెస్లో అవకాశం ఉంటుంది. సో కంప్లీట్గా కూడా అంటే పర్సనల్ లైఫ్ హిస్టరీ అని కూడా కంప్లీట్గా కూడా మనం తీసుకొని పూర్తిగా అన్ని లక్షణాలను స్టడీ చేసిన తర్వాత ఇటువంటి జబ్బులకు కనుక మనం ట్రీట్మెంట్ చేసినట్లయితే డెఫినెట్గా బెటర్ రిజల్ట్స్ ఉండటానికి మంచి రిజల్ట్స్ అనేది ఉండటానికి అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ 70% పైచిలకు కూడా మనకు సక్సెస్ రేట్ ఉందండి విటిలిగో కేసెస్లో కూడా. కాకుంటే టైం డ్యూరేషన్ అనేది అంటే ఎంత ఏరియా ఆఫ్ లీజన్స్ ఉన్నాయి, ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయి, ప్రజెంట్ వాటి స్ప్రెడ్డింగ్ కానీ వాటి రేట్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ ఎలా ఉంది, వీటన్నిటిపైన బేస్ చేసుకొని ట్రీట్మెంట్ డ్యూరేషన్స్ కొద్దిగా వేరీ అవుతూ ఉంటాయని చెప్పొచ్చండి. ఓకే, కాల్ తీసుకుందాం. హలో హలో ఓకే రైట్. ఇప్పుడు సమ్మర్లో అందరూ బయటకు వెళ్ళాలంటే చాలా భయపడిపోతూ ఉంటారు. అమ్మో ఆ సూర్యరశ్మికి స్కిన్ అనేది పాడైపోతుంది, బ్లాక్గా అయిపోతున్నాం అని చాలామంది బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఎలాంటి సన్ స్క్రీన్ యూస్ చేయాలి వాళ్ళు? రైట్. సో ఎండాకాలంలో జనరల్గా అండి వచ్చేటటువంటి స్కిన్ ఇబ్బందుల్లో మొదటిది స్కిన్ బర్న్ కానీ లేకపోతే సన్ బర్న్ అని చెప్పుకోవచ్చు. అదొకటి. దాంతోపాటు ఈ ఆల్రెడీ ఇబ్బందులు ఉన్నవాళ్ళు అంటే ఎగ్జిమా లాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఎక్కువ అవటం. అండ్ అట్లాగే ఏంటంటే మనకి ఈ బాయిల్స్ కానీ యాబ్సెసెస్ రికరెంట్గా ఫామ్ అవటం, ఇవన్నీ కూడా ముఖ్యమైన స్కిన్ ఇబ్బందులు చెప్పొచ్చు. ట్యానింగ్కి సంబంధించినంత వరకు కనుక చూసుకున్నట్లయితే డెఫినెట్గా ఏదన్నా కానీ స్టాండర్డ్ సన్ స్క్రీన్ ఒకటి మనము 30 UA+ ఉన్నది కనుక వాడుకున్నట్లయితే డెఫినెట్గా చాలా వరకు కూడా ఇబ్బంది ఉండదని చెప్పొచ్చు. లేకపోతే అట్లీస్ట్ సన్ స్క్రీన్ అవైలబుల్గా లేని పరిస్థితుల్లో ప్లెయిన్ మాయిశ్చరైజర్ అయినా పర్వాలేదండి. ప్లెయిన్ మాయిశ్చరైజర్ అయినా సరే ఎక్స్పోజ్డ్ పార్ట్స్లో మనం అప్లై చేసుకోవటం, దాంతోపాటు వీలైనంత వరకు డైరెక్ట్ సన్ మనకి తగులుకోకుండా కవర్ చేసుకునేటట్లు అంటే హ్యాట్ కావచ్చు, క్యాప్ కావచ్చు, లేకపోతే ఏదైనా కాటన్ క్లాత్ కావచ్చు, ఇది కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం వల్ల చాలా వరకు సన్ బర్న్ని కానీ లేకపోతే స్కిన్ ట్యానింగ్ని చాలా వరకు అవాయిడ్ చేయవచ్చు. మిగతా ఇష్యూస్లో ఏంటంటే వీలైనంత వరకు బాడీకి హైడ్రేషన్ ఇంపార్టెంట్ అండి. వాటర్ రెగ్యులర్ క్వాంటిటీస్లో వాటర్ కానీ ఫ్లూయిడ్స్ కానీ తీసుకుంటూ ఉండటం, స్కిన్కి సంబంధించినంత వరకు హైజీన్ కూడా ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోవటం. ఎందుకంటే ఫంగల్ డిసీజెస్ కానీ టీనియా లాంటి ఇబ్బందులు కానీ లేకపోతే కామన్గా చెప్పాలంటే రింగ్ వామ్ లాంటి ఇబ్బందులు ఈ ఎండాకాలంలో చెమట వలన చాలా పెరిగిపోతూ ఉంటాయని చెప్పొచ్చు. సో లూజ్ కాటన్ క్లాత్స్ వేసుకోవటం, డైలీ కూడా వాష్ చేయటం, అట్లాగే సోప్ కానీ టవల్స్ కానీ జాగ్రత్తగా క్లీన్గా ఉండేటట్లు చూసుకోవటం, చెమట ఎక్కువ పట్టగానే కూడా క్లీన్గా ఉండేటట్లు చూసుకోవటం, ఇటువంటి హైజీనిక్ మెజర్స్ కనుక ఫాలో అయినట్లయితే చాలా వరకు ఇటువంటి అంటే ట్రాన్స్మిటబుల్ స్కిన్ డిసీజెస్ నుంచి లేకపోతే ఫంగల్ ఇష్యూస్ నుంచి చాలా వరకు కూడా మనము అవాయిడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఓకే రైట్. స్కిన్ ప్రాబ్లమ్స్కి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది అని మీరు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.